వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ముఖ్యమంత్రి అయిన 32 నెలల్లో 75 సార్లు ఢిల్లీకి వెళ్లారని కేటీఆర్ ఆరోపించారు. జయశంకర్ ఆకాంక్షలకు విరుద్ధంగా తెలంగాణను ఢిల్లీకి సామంతులుగా కాకుండా స్వతంత్రంగా ఉండాలని, స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు రక్ష అని జయశంకర్ కోరుకున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఢిల్లీతో రాజీ పడకుండా, కాంప్రమైజ్ కాకుండా కేసీఆర్ లాగా సింహంలా ఉండాలని చెప్పారు. స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయాలంటూ రైతుల ధర్నా. నీటిని విడుదల చేసే గేట్ల వద్ద రైతుల ధర్నా. మా పంటలు, బోర్లు, బావులు అన్నీ ఎండిపోయాయి. చుక్క నీళ్లు లేవు. చెట్లకు, పశువులకు ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం నీటిని వెంటనే విడుదల చేయాలి. వర్షాకాలం మొదలై 2 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు పంట పొలాలకు కాలువల ద్వారా నీటిని అందించడం లేదు. తక్షణమే అధికారులు కాలువలకు నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు. జయశంకర్ సార్ హైదరాబాద్ సంస్థాన సంస్కృతికి ప్రతీక. ఆంధ్రలో ఉండే జంధ్యాల పాపయ్య శాస్త్రి అనే కవి తెలంగాణ వారిని తౌరకాంధ్రులు అని, అంటే తురకం కలిసినా తెలుగు ఉంటుందని కించపరిచేలా అన్నాడు. జయశంకర్ సార్కు కోపం వచ్చి హన్మకొండ నుండి పోయి విజయవాడలోని పాపయ్య శాస్త్రి గారిని కలిసి తౌరకాంధ్రులు అన్నారు. తప్పు కదా. రాజాజీ మున్నగు పెద్దలకు మా రాష్ట్రము పేరంటేనే బేజారెత్తిన గుండెలు, మా కండలు పిండిన నెత్తరు, మీ గుండెలకు అందిన అత్తరు అని రాశారు. ఇందులో బేజారు, అత్తరు అనేవి ఉర్దూ పదాలే కదా పాపయ్య శాస్త్రి గారు అని జయశంకర్ సార్ ప్రశ్నించారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ సభలో మాట్లాడారు. వారంలోనే 450 కోట్ల అప్పు క్లియర్పై స్పందించిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులే నా మీద కుట్ర చేశారు. వాళ్ళు ఈ రోజు మంచి స్థానాల్లో ఉండి నాకు మంత్రి పదవి రాకూడదని ఇలా చేశారు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మండిపడ్డారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా బంజారాహిల్స్లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. జయశంకర్ సార్ ఎప్పుడూ తాను మేధావి అని, గొప్పవాడు అని చెప్పుకోలేదు. ఉద్యమం సమయంలో కొందరు జయశంకర్ సార్ దగ్గరికి వచ్చి తెలంగాణ మేధావుల సంఘం పెట్టాలని అడిగారు. అప్పుడు సార్ మేధావులు ఎక్కడున్నారు, మేధావుల సంఘం అంటున్నారు, నేనెలా పెడతాను, ఈ ప్రపంచంలో నేను మేధావిని అని ఎవరు చెప్పుకోరు అని అన్నాడు. మొన్న ఓ సన్నాసి తెలంగాణలో 2 మేధావులు అని అన్నాడు. అటువంటి సన్నాసులకు జయశంకర్ సార్ లాంటి గొప్పలు అర్థం అవ్వరు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. మాట మార్చిన మహేష్ కుమార్ గౌడ్. హరీష్ రావు చేతబడి చేశాడని నేను అనలేదు. 70-80 సంవత్సరాల క్రితం తెలంగాణలో చేతబడులని ప్రచారం ఉండేది. ఇప్పుడు సైన్స్ బాగా అభివృద్ధి చెందింది అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభలో సామాజిక న్యాయ తెలంగాణ సాధన కోసం నిబద్ధతతో పనిచేస్తామని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అధ్యక్షతన పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు. అర్ధరాత్రి చంటిపాపతో ఆసుపత్రికి వచ్చిన తల్లికి జగ్గారెడ్డి అండ. 4 నెలల చంటి బిడ్డకు ఫిట్స్ వచ్చి చలనం లేకపోవడంతో రాత్రి 1 గంటకు ఆటోలో ఆసుపత్రికి వచ్చిన ప్రవళిక అనే మహిళ. అదే సమయంలో ఆసుపత్రికి ఆకస్మిక తనిఖీకి వచ్చిన జగ్గారెడ్డి ఆసుపత్రి ప్రాంగణంలోని మహిళల వార్డు